హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము రవితేజ, హరీష్ శంకర్ ముచ్చటగా మూడోసారి మిస్టర్ బచ్చన్ అనే మూవీతో ఇప్పుడు ప్రస్తుతానికి షోరీల్ అనే ఒక నిమిషం గల ట్రైలర్ వదిలారు. ఇది మూవీకి సంబంధించి జస్ట్ లుక్లు ఇస్తూ ఏ విధమైన డైలాగ్స్ కానీ ఏ విధమైన స్టోరీని రివీల్ చేయకుండా చేశారు. కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం ఏంటంటే ఇది అజయ్ దేవగన్, ఇలియానా అలాగే మిశ్రా నటించిన రైడ్ అనే మూవీకి రీమేక్ అని క్లారిటీగా అఫీషియల్గానే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. కానీ దీంట్లో ఆ స్టోరీని ఒక రాజకీయాన్ని శాసించే ఒక రాజకీయ కింగ్ మేకర్ అనొచ్చు. అతను ఒకానొక సిచ్యువేషన్లో తనకు టిప్ రావడంతో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి తన దగ్గర అంటే 1975 నుంచి 85 సమయంలో దగ్గరగా 450 కోట్ల పైమాటే తన దగ్గర బ్లాక్ మనీ ఉందని టిప్ రావడంతో తన మీద రైడ్ చేసి ఆ డబ్బుని ఎలా స్వాధీనం చేసుకున్నాడో, అంత రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఎంతవరకు ఆపగలిగాడో, చివరికి అతను ఓడించాడా లేడా అనేది మూవీ స్టోరీ. ఆ మూవీ స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి, అలాగే ఇది బహుశా రవితేజ గారి పర్సనల్ లైఫ్ కూడా టచ్ చేయాలా మార్చి, ఎందుకంటే గబ్బర్ సింగ్ ఏ విధంగా మార్చి తీశాడో హరీష్ శంకర్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మూడోసారి ఏ విధంగా మ్యాజిక్ చేస్తాడో హరీష్ శంకర్ చూడాలి. ఎందుకంటే తను తీసిన రీమేక్ సినిమాలన్నీ ఒక రకంగా విజయం సాధించాయి. గబ్బర్ సింగ్ కానీ, గద్దలకొండ గణేష్ కానీ, రేపు ఇది కూడా మిస్టర్ బచ్చన్ కూడా మూవీ. అలాగే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ చాలా హై టెంపర్లో ఇచ్చాడని చెప్పాలి. మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఎప్పటి నుంచో పెద్ద ఫ్యాన్ అంటున్న రవితేజ గారు ఆయన పేరు మీదనే మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా భాగ్యశ్రీ లుక్స్కి వచ్చేస్తే బాగానే ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఇలియానా గారు చేశారు. ఇంకా దీంట్లో జగపతి బాబు ఆయన కొడుకులు కింద 4 క్యారెక్టర్లు అందరూ చాలా వైలెంట్గా చేస్తున్నారు. మూవీ ఇంకా ఎంత రసవంతంగా ఉంటుందో, కొన్ని డైలాగులు కానీ ఏమైనా పెట్టి రిలీజ్ చేసినట్టు ఇంకా బాగా. రవితేజ గారికి గత 2 సినిమాలు సరిగ్గా ఆడలేకపోయినా కానీ ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ రవితేజ గారు, అలాగే హరీష్ శంకర్.